నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశివారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ పక్షఫలానికి గాను మేషరాశి వారికి కనుక చూస్తే అన్నింటా ఆనందంగా ఉంటుంది అని చెప్పచ్చు. కారణం రాశిలో గురువు ఉండడం వల్ల. ఎందుకంటే సర్వ పాపాలను నశింపచేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురుగ్రహం తనుభావంలో ఉంటే, రాశిలో ఉంటే ఇక దాదాపు ఏ రకమైనటువంటి నష్టమైనా సరే ఈజీగా దాన్ని తప్పించగలిగేటువంటి శక్తి ఉంటుంది. అందువల్ల మేషరాశి వారికి వారి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో, అంటే వారు ఏ రంగాల్లో ఉంటే ఆ రంగాల్లో చక్కటి వృద్ధి జరుగుతుంది, చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది, ఉన్నతంగా పెరిగేటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే వారి సంతాన విషయం కానీ, వారి వ్యాపార విషయం కానీ, ఏ వృత్తి చేసినా, ఏ వృత్తి అయినా సరే ఆర్థిక వ్యవహారాల్లో ఆనందంగా ఉండడం, అలాగే ఆరోగ్యరీత్యా చక్కటి ఆనందం అంటే ఏ రకమైనటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటారు అని చెప్పచ్చు. అంతేకాదు వీరికి మనకి అంటే సంతాన విషయంలో కూడా సంతానం వల్ల సుఖం, అంటే భావానికి మంచి సుఖం, తన శరీరానికి ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి, అది సంతానం వల్ల అవ్వచ్చు, చదువుల వల్ల అవ్వచ్చు, ఉద్యోగం వల్ల అవ్వచ్చు, లేదా ఏదైనా వివాహ సంబంధిత విషయాల్లో అవ్వచ్చు, అంటే వివాహ భాగస్వామి వల్ల కావచ్చు. అట్లాగే కుటుంబ వ్యవహారాలు అవనివ్వండి, లేదు సమాజంతో, సంఘంతో మనం ప్రతినిత్యం వ్యవహారం చేసేటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, అన్నింటా సుఖంగా సంతోషంగా ముందుకు జరిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. సరే, ఏది ఎట్లా ఉన్నా ఇంకేదైనా మనకి ఇబ్బందులు కలుగుతాయంటే చిన్న చిన్న ఇబ్బందుల మూలంగా, అంటే ఇప్పుడు మనకి 6లో కేతు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మనకి రుణం సంబంధించినటువంటి విషయాల్లో వాటిల్లో కొద్దిగా ఇబ్బందులు అనిపించవచ్చు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఇలాంటివి ఏవీ లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా నవగ్రహ ఆరాధన చేయడం కానీ, ఏదైనా మీ ఇష్ట దేవత స్తుతి చేసుకోవడం కానీ చేసినట్టయితే ఈ 15 రోజులు కూడా ఆనందంగా గడపచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా, అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని
తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.